సో ఈ వీడియోలో సేల్స్ ఫోర్స్ వర్సెస్ ఎస్ఏపి ఏది బెటర్ ఉంటుంది ఏనది ఒక అంచనా వేయడానికి, అంటే కెరీర్ గ్యాప్ వాళ్ళకి, నాన్ ఐటీ షిఫ్ట్ అవ్వాలకి ఏది బెటర్ అనేది. సో ఈ వీడియోలో కొన్ని పాయింట్స్, అంటే ఎవరికి ఏది సూట్ అవుతుంది అనేది మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఎస్ఏపి విషయం చూసుకుంటే, సో ఎస్ఏపి మార్కెట్ డిమాండ్ జనరల్గా ఏంటి, డొమైన్ అనేది క్లౌడ్ బేస్డ్ సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో ఎస్ఏపి అనేది ఈఆర్పి, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సంబంధించింది. ఎస్ఏపి అనేది అంటే ఫైనాన్స్, హెచ్ఆర్, సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి. ఈ సేల్స్ ఫోర్స్ అనేది చాలా వరకు ప్రతి ఒక్క బిజినెస్ మోస్ట్లీ సిఆర్ఎం అనేది అవసరం పడుతుంది. ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ యూజ్ చేస్తూ ఉంటాయి. ఇన్ జనరల్ మనం మాట్లాడుకుంటే మార్కెట్ డిమాండ్ చూసుకుంటే సేల్స్ ఫోర్స్ అనేది చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. ఎస్పెషల్లీ ఇన్ ఇండియా, యుఎస్ అండ్ యూరోప్ కంట్రీస్లో చాలా హ్యూజ్ డిమాండ్ అయితే ఉంది. వేరియాజ్ ఎస్ఏపి చూసుకుంటే, ఎస్ఏపి అనేది స్టేబుల్ అండ్ స్ట్రాంగ్, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫార్మా లార్జ్ ఎంటర్ప్రైజెస్లో మాత్రమే ఎక్కువగా ఓపెనింగ్స్ అనేవి ఎస్ఏపి సైడ్ ఉంటాయి. అండ్ తర్వాత చూసుకుంటే లెర్నింగ్ కర్వ్ చూసుకుంటే, సేల్స్ ఫోర్స్ అనేది లెర్నింగ్ కర్వ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కంపేర్ టు ఎస్ఏపి లెర్నింగ్ కర్వ్ అయితే కొంచెం టఫర్ ఉంటుంది కంపారిటివ్లీ. అండ్ జాబ్స్ పరంగా చూసుకుంటే ఎస్ఏపికి హ్యూజ్ డిమాండ్ ఉంది. డెవలపర్స్, అడ్మిన్స్, కన్సల్టెంట్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ ఇలా. అండ్ ఎస్ఏపి విషయం చూసుకుంటే, ఎస్ఏపి ఈజ్ ఆల్సో గుడ్. ఎస్ఏపి అనేది ఎంఎన్సీస్ అండ్ లార్జ్ ఆర్గనైజేషన్, స్టార్ట్అప్ కంపెనీస్ లో చాలా తక్కువ ఉంటుంది ఎస్ఏపి జాబ్స్ అనేవి. ఇండస్ట్రీస్ విషయం చూసుకుంటే, సేల్స్ ఫోర్స్ ఇండస్ట్రీ వైజ్ ఎక్కడెక్కడ ఉంటుంది, ఎక్కడెక్కడ జాబ్స్ ఎక్కువ ఉంటాయి అంటే ఐటీ సర్వీసెస్, బ్యాంకింగ్, ఫైనాన్స్, హెల్త్ కేర్, రిటైల్, స్టార్ట్అప్స్, మిడ్ లెవెల్ కంపెనీస్, వాట్ నాట్, ఎవ్రీ కంపెనీలో ఆల్మోస్ట్ సిఆర్ఎం అనేది అవసరం పడుతూ ఉంది. అండ్ డెఫినెట్లీ మార్కెట్ లీడర్ ప్రెసెంట్ సేల్స్ ఫోర్స్ ఉంది కాబట్టి ఎక్కువగా ఓపెనింగ్స్ అయితే దానికి ఉంటాయి. వేరే సేల్స్ ఫోర్స్ కెరీర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఎస్ఏపిలో ఇండస్ట్రీస్ మనం చూసుకుంటే మెయిన్ గా లాజిస్టిక్స్, ఫార్మా, ఆటోమొబైల్, ఆయిల్ అండ్ గ్యాస్, మ్యానుఫ్యాక్చరింగ్, లార్జ్ ఎంటర్ప్రైజెస్ ఇలాంటి వాటిలో జాబ్ ఓపెనింగ్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సో కెరీర్ గ్రోత్ పరంగా చూసుకుంటే రెండు బాగానే ఉంటుంది. శాలరీ రేంజ్ చూసుకుంటే కొంచెం కంపారిటివ్లీ సేల్స్ ఫోర్స్ అనేది 30-35 ఎల్పీ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. వేరే ఎస్ఏపి చూసుకుంటే ఒక సీనియర్ కన్సల్టెంట్కి 20-25 ఎల్పీ వరకు ఉండేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఓవరాల్ గా ఎస్ఏపి ఎవరికి సూట్ అవుతుంది అంటే ఫైనాన్స్ సైడ్, హెచ్ఆర్, సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, డొమైన్ అలాంటి సెక్టర్స్లో వెళ్ళాలంటే ఎస్ఏపి సూట్ అవుతుంది. లేదు జనరల్గా అంటే ఈ సేల్స్ ఫోర్స్ అనేది ఐటీ కంపెనీస్ అండ్ రెగ్యులర్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాటికి ఈ సేల్స్ ఫోర్స్ అనేది ఎక్కువ జాబ్స్ ఉంటాయి. ఓవరాల్గా నాన్ ఐటీ నుంచి వచ్చి నేను కంప్లీట్ ఐటీలోకి రావాలనుకున్నాను. అండ్ స్టెబిలిటీ విషయం చూసుకుంటే డెఫినెట్లీ లాస్ట్ 8-9 ఇయర్స్ నుంచి కంటిన్యూస్ ఇక్కడ స్టెబిలిటీ అనేది రెండు బాగానే ఉంటుంది. కానీ కంటిన్యూస్ కాల్స్ కూడా కంపారిటివ్లీ సేల్స్ ఫోర్స్కి ఎక్కువ ఉన్నాయి. సో నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలనుకున్నా, అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా, కానీ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా మనం ఇక్కడ సేల్స్ ఫోర్స్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అయితే సేల్స్ ఫోర్స్ ఎక్కడ నేర్చుకోవచ్చు అంటే, సేల్స్ ఫోర్స్కి డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ స్విస్ టెక్నాలజీస్ విచ్ ఇస్ లొకేటెడ్ ఎట్ మాదాపూర్. ఇప్పటి వరకు చాలా మంది సేల్స్ ఫోర్స్ కోర్స్ నేర్పించారు ఆల్రెడీ. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకే కాదు, ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళ కెరీర్ అప్గ్రేడేషన్ కోసం ఇక్కడ వచ్చే కోర్సెస్ అవి తీసుకొని వాళ్ళ శాలరీస్ 20-25 ఎల్పీ, 30 ఎల్పీ వాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఇది కూడా మనం ఆలోచించాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, దీంట్లో కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి. లైక్ కెరీర్ గ్యాప్ వచ్చి కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి జెన్యూన్ గా సబ్జెక్ట్ ఇస్తూ దాంతోపాటు కెరియర్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ స్విస్ టెక్నాలజీస్ లొకేటెడ్ ఎట్ మాదాపూర్. మోర్ దాన్ 10 ఇయర్స్ నుంచి అక్కడే చాలా మంది స్టూడెంట్స్ కి సపోర్ట్ చేస్తూ ఎస్పెషల్లీ సేల్స్ ఫోర్స్ లో వర్క్ చేస్తూ ఉన్నారు. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇక్కడ రెండు బాగానే ఉంటుంది కంపారిటివ్లీ. మార్కెట్ అనాలిసిస్ చూసుకుంటే కాల్స్ అయితే కంపారిటివ్లీ సేల్స్ ఫోర్స్ అయితే ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.